ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 17 మంగళవారం. ఈరోజు త్రయోదశి ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి. ఈరోజు శతభిష నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు మాస శివరాత్రి. శివ పూజలు చేసుకోవడం వల్ల మంచి పుణ్య ఫలితాలను అందుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల, సృజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. భూములు కొనుగోలు వల్ల కానీ అమ్మకాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. అలాగే వాహనాలకు సంబంధించిన విషయాలు మీకు పూర్తి సహకారం అందేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆనందంగా సంతోషంగా పనిచేస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, జన సహకారం, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి చరిత్ర చదువుకోండి. శనగలను ఈరోజు పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు ఆదాయం కూడా అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, తల్లి ఆశీస్సులు, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేసుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయం అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టము, ఒక అసౌకర్యము, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, జన సహకారము, ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి అధికమవుతుంది. నిరాశ వెంటాడుతుంది. ఒక విషయంలో చాలా బాధాకరమైనటువంటి సంఘటన మీరు చూడాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది.
గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. షష్టమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసా వాచ కర్మన పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నేర్పరితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు, ఫలితము అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూలంగా ఉంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, సమాజంలో అగౌరవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యములో గురువు సంచారం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పెద్దల సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన అవకాశాలు, ఆదాయము, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పనిచేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచమంలో కుజ సంచారం ఉంది. సంతానంతో మనస్పర్ధలు, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. నిరాడంబరంగానే మంచి అవకాశాలను, లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం కానీ, లేక స్థిరాస్తుల నుంచి వచ్చే వ్యాపారాలు కానీ మంచి లాభాలకు అవకాశం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు, ఆదాయం కూడా అందుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. జన సహకార లోపము, ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపంతో ఇంట్లో మీరే పనులు చేసుకునే పరిస్థితి, పని ఒత్తిడి అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి వెంటాడుతుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విజయాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది.
జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, జన సంబంధాలు పెరుగుతాయి, పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా అవకాశాలను చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల జన సహకార లోపం, మీ మాటల వల్ల అపార్థాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్ర సంచారం ఉంది, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు, కుటుంబంలో సంతోషకర వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, విద్యార్థులకు మంచి ఫలితాలకు అవకాశం ఉంది. వ్యయములో బుధ సంచారం ఉంది, వ్యాపారపరమైనటువంటి నష్టం ఒకటి జరుగుతుంది, ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తాయి, ఒక రకమైన అసౌకర్యాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఈరోజు పేదవారికి దానం చేస్తే మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.